నువ్వైనా నేనైనా భూ ప్రపంచం మీద ఎవ్వరైనా తెలివి చూపిస్తే ఆహా శబాష్ అని ఒక ఈ రకంగా దీవెనార్తి అందిస్తారు. కానీ అదే అతికే తెలివి చూపిస్తే ఎటుంటుంది కథ? ఏడమంతది ఏడమంతదో మీకు ఎరికే నేను చెప్పేది ఏంది. ఇగో ఈసారి కూడా గట్టిగా అనిపించినట్టుందిలా. ఇక చూడు ఏం జరిగిందో అసెంబ్లీలో. గీ ఎమ్మెల్యేది అతికే తెలివి కాకపోతే ఏంది? అరే ఏమన్నా అందం సందం ఉందా? ఒక మాట మాట్లాడితే మన ముందు ఉన్న 10 మంది మెచ్చాలి. ఒరేకు అండ ఉన్న ఆఖరికి 5 అన్న మెచ్చాలి. ఈ ఏం ఇదం పదం లేకుండా మాట మాట్లాడితే ఏం సకదరము? నన్ను చూపిరి. నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే మా ఊరు జనాలు చూస్తుర్రు. జర కెమెరాలు మాత్రం బంద్ చేయకుర్రి. ఈ రాశికి రాని రంగాకి రాని మాటలు మాట్లాడితే మరి జనాలు ఏమనుకోవాలి? పక్క పంటున్న లీడర్లు ఏమనుకోవాలి? నాకు కెమెరా పెట్టుర్రి, నా మైక్ కట్ చేయకుర్రి. గిదే కావచ్చేసా అతికి తెలివి అని ఆనాడు పెద్దలు గిసొంటలను చూసే ఈ సామెత పుట్టినట్టుందిలా. అతిక తెలివి అని. మరి ఏందులా? అరే నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది నువ్వు నీ నియోజకవర్గ జనాలు ఏంది, తెలంగాణ ఏంది, తెలుగు రాష్ట్రాలు ఏంది, ప్రపంచవ్యాప్తంగా చూస్తారు ఏముంటారు. ఎందుకు నీకు ఇదంతా కచ్చకోలాటం అని ఇక సోషల్ మీడియా సంగపోలు మాత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఆయన కౌశిక్ రెడ్డి మీద నీ దండం పెడితే మన్ను దుమ్ము పోస్తున్నాడన్నులా. ఎందుకంటే మరి కచ్చపచ్చ మాటలు మాట్లాడితే వ్యవహారం కూడా కచ్చపచ్చ ఉంటుంది కదా. అధ్యక్ష, మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యూన్సీలో చాలామంది చూస్తుంటారని ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష, ప్లీజ్. ఓకేనా? మంచిగా అద్భుతంగా మాట్లాడతా, అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష. కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపిండి అధ్యక్ష, ప్లీజ్. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి, నా ముంగల 3 టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు ఆ విధంగా మాట్లాడకండి థ్యాంక్ యూ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష.